హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసూనారెడ్డి. పెసరపప్పుతోటే బూరీలండి. ఇవి దేవుడికి ప్రసాదంగాను ఎప్పుడైనా టేస్టీగా చేసుకొని తినడానికి లేనప్పుడు చేసుకోవడానికి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు సాయంత్రం వరకైనా క్రిస్పీగా ఉంటాయి. దీనికోసం నేను ఒక 1/2 కిలో పెసరపప్పు నానబెట్టుకున్నాను. ఇదిగో ఇది 1/2 కిలో గ్లాస్ అండి. దీంతో ఒక గ్లాస్ నానపోసుకున్నాను. ఈ చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాసు మినపప్పు, ఒక గ్లాసు బియ్యము పెట్టుకున్నాను. 4 గంటలు నానాలండి పెసరపప్పు. మినపప్పు ఒక గ్లాసు ఈ చిన్న గ్లాసుతో వేసాను. మినపప్పు ఒక గ్లాసు, బియ్యం ఒక గ్లాసు. ఇప్పుడు ఈ పెసరపప్పుని క్లీన్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇడ్లీ పిండి ఎలా పట్టుకుంటామో అలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఇడ్లీలు లాగా పెట్టుకున్నాము ఈ పెసరపప్పుతోటే. చాలా టేస్ట్గా ఉంటాయండి. పూర్ణం లూజ్ అయిపోయి ఆయిల్లో పోతుందని ఇబ్బంది ఉండదు. ఇలా చేసుకుంటే చేతకాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు కొంచెం గట్టిగా అనిపించింది పిండి, కొద్దిగా వాటర్ వేసుకుంటున్నా. ఇప్పుడు మామూలుగా ఇడ్లీలు ఎట్లా పెట్టుకుంటామో అలా ఇడ్లీలు లాగా పెట్టి ఉడికించుకోవాలి. మొత్తం 10 ఇడ్లీ అయినాయండి. ఇప్పుడు క్యాప్ పెట్టేసి కొద్దిసేపు ఇడ్లీలు ఉడికే వరకు ఉడికించుకుందాము. ఈలోపు ఆ బియ్యము మినపప్పు మిక్సీ పట్టుకున్నాం. రెండు కలిపేసేసి మిక్సీ పట్టుకున్నాము. మరీ పలసంగా లేకుండా బైండింగ్ లాగా వేసుకోవాలి ఇలా. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వంచేసుకుందాము. ఇడ్లీలు ఉడికాయండి, తీసేసి ఒక దాంట్లో వేసి చల్లార్చుకుందాం. అన్ని ఇడ్లీలు ఇలా తీసేసుకొని చల్లార్చుకోవాలి. నేను ఆ ఇడ్లీని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీకి వేసుకున్నాను. దీంట్లోకి తగినన్ని ఇలాచీలు వేసుకోవాలి. ఇప్పుడు తగినంత బెల్లము, దానికి ఎంత అయితే మనం తీసుకున్నామో అంత బెల్లం వేసుకోవాలి. కొద్దిగా బెల్లం కరిగేదానికి కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించుకుందాం. ఊరికినే పాకం పడాల్సిన అవసరం లేదండి, కరిగిపోతే చాలు. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పొడిని, కరిగిపోయిందండి బెల్లము. ఇప్పుడు కొబ్బరి నేను మిక్సీలో వేసుకున్నాను తురుముకోకుండా. అదిగో అందులో కూడా అది వేసేసి ఈ పట్టి పెట్టుకున్న ఇడ్లీల పిండిని అందులో వేసేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లార్చుకొని
అందులోకి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకున్నాము. ఇలా చిన్న చిన్న నిమ్మకాయ అంత బాల్స్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఇది దోసపిండిలా తయారు చేసుకున్నాం కదా, అందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి పిండి. ఇప్పుడు ఆ బాల్స్ లాంటివి అందులో వేసేసి ఆయిల్లో వేసుకోవడమే. చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉండేది నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఇవి అందరికీ తెలిసినవే, కానీ నా వంతుగా నేను చేసినప్పుడు వీడియో తీశాను. ఎలా వచ్చాయో మీరు ఒకసారి ట్రై చేసి నా కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సాయంకాలం వరకైనా క్రిస్పీగా అలానే ఉంటాయి. ఎంతో టేస్టీగా ఉండే పెసర బూరెలు రెడీ.